रियासत तेलंगाना और आंध्र प्रदेश के हैथवे ऑपरेशंस के हेड रविकांत प्रवीण कुमार ने अपनी 53वीं सालगिरह तकरीब को सादगी के साथ अपने ही घर में मनाई। रविकांत प्रवीण कुमार ने अपने पैगाम में कहा कि कोरोना वबा के मौजूदा हालात में किसी को भी तकलीफ न देने के मकसद से वो बाहर नहीं निकल रहे हैं। उन्होंने कहा कि गुज़िश्ता 2 दौहों से केबल टीवी के मैदान में हैथवे मुत्तहिदा आंध्र प्रदेश में अपनी कारकर्दगी में बेहतरीन मुजाहरा कर रहा है। उन्होंने बताया कि दोनों तेलुगु रियासतों तेलंगाना और आंध्र प्रदेश के तमाम अजला बशमूल तमाम देहातों में मियारी केबल प्रोग्राम्स के अलावा इंटरनेट, साइबर टू होम और वीडियो ऑन डिमांड सर्विस के साथ खिदमत अंजाम दी जाएगी। నా 53వ జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆపరేటర్లకు, హ్యాత్వే సిబ్బందికి, యాజమాన్యానికి, మిగతా ఎంఎస్ఓలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈ కోవిడ్ కారణంగా ఏ కార్యక్రమాలు కూడా ఇది చేయడానికి అనువుగా లేదనే ఉద్దేశంతో చేయలేదు। మిగతా అందరూ కూడా ఈ కరోనా ప్రమాణాలను, కోవిడ్ను తరమడానికి ఇది చేసిన ఏది ఉన్నాయో డిస్టెన్స్ కానీ ఇవి కానీ మాస్క్ని ఇచ్చేయడం ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి మరొకసారి కోరుతూ, గత 2 దశాబ్దాలుగా హ్యాత్వే వినియోగదారుల సేవలు అందించడంలో ముందుంది। ఇంకా ముందుకు కూడా అంటే విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి గ్రామానికి, ప్రతి దీనికి రీచ్ కావడానికి మా సర్వీసెస్ను విస్తృతపరుస్తున్నాం। దాంట్లో భాగంగా హ్యాత్వే కేబుల్ సర్వీసెస్ కాకుండా హ్యాత్వే ఇంటర్నెట్, తర్వాత ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు హోమ్, తర్వాత వాయిస్ అండ్ డిమాండ్, వాల్యుయేటెడ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా అంటే ఆపరేటర్ల ద్వారా ఈ రోజు వరకు కూడా ఆపరేటర్లు తోటి ఎంఎస్ఓలు, ఇండిపెండెంట్ ఎంఎస్ఓలుగా ఉన్నవాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు వాళ్ళను పరిపుష్టి చేస్తూ వాళ్ళని ఇంకా టెక్నాలజీ పరంగా వాళ్ళను అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ నెట్వర్క్స్ను నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో హ్యాత్వే భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది। ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన దాంట్లో, ఆంధ్రకు సంబంధించిన దాంట్లో కొన్ని డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది। ఇంకా ముందుకు కూడా ఇంకా విస్తృతంగా ఇది చేస్తామని చెప్పి మా ఈ స్థానాన్ని ఇచ్చిన మా భాగస్వామ్యమైనటువంటి ఆపరేటర్లకు, నాకు ఎంతో సహకరించిన నా సిబ్బందికి, తర్వాత మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కనీస ప్రమాణాలను పాటించండి, కోవిడ్ దీంట్లో వ్యాక్సినేషన్ చేయించుకోండి, తర్వాత మాస్క్ యూజ్ చేయండి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి। ఇవన్నీ కూడా చేస్తే ఈ కరోనాను తరిమికొట్టడానికి మనకు ఇది ఉంటుంది। ఏ ప్రభుత్వ యంత్రాంగమైనా ఏవైనా మనం మినిమం జాగ్రత్తలను తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా చేయాలని చెప్పి